మధిర మున్సిపల్ ఓటర్లను ఉద్దేశించి బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటర్లు ఒక్కసారిగా ఆలోచించి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. గత 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో మధిర పట్టణ ప్రతిష్ట పెరిగిందని, ప్రజలకు కనిపించే వివిధంగా అనేక అభివృద్ది కార్యక్రమాలు జరిగాయన్నారు. కేసీఆర్ పాలనలో మధిర పట్టణానికి 100 పడకల ఆసుపత్రి, ట్యాంక్ బండ్, వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్, చెక్ డ్యాం, అంబేద్కర్ విగ్రహం, ఆ సెంటర్ ఆధునీకరణ, ఇంటర్నల్ సీసీ రోడ్లు, పార్కుల ఏర్పాటు వంటి ఎన్నో అభివృద్ది పనులు జరిగాయని తెలిపారు. 10 సంవత్సరాల కాలంలో మధిరలో జరిగినటువంటి అభివృద్ధి, అనేక అభివృద్ధి కార్యక్రమాలు, 100 పడకల ఆసుపత్రి, వెజ్ నాన్ వెజ్ మార్కెటు, చెక్ డ్యాము, సెంటర్ లైటింగు, డివైడర్సు, అంబేద్కర్ సెంటరు, ఇంటర్నల్ రోడ్సు, ఇవన్నీ కూడా చూస్తే ఒక అద్భుతమైనటువంటి మధిరలాగా మరి మేము తీర్చిదిద్దటం జరిగింది. కానీ 2.5 సంవత్సరాల కాలంలోనే ఒక విధ్వంసం మధిరలో జరిగింది అని మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నా. కనీసం దాన్ని ఆలన పాలన చూడకపోవటం వల్ల ట్యాంక్ బండు నిర్వహణ కానీ, వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి పార్కులను చూస్తుంటే బాధ అనిపిస్తూ ఉంది. కనీసం దానికి నీళ్లు పోసినటువంటి నాదుడు కూడా లేకపోవటం వల్ల వేసినటువంటి మొక్కలు, వేసినటువంటి గడ్డి మొత్తం కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉన్నది. అలాగే మీరు చేసినటువంటి విధ్వంసం ఏదైతే ఉందో అండర్ డ్రైనేజీ పేరుతోటి, దాని మీద మీకు స్పష్టత లేదు, ప్రజలకి మీ మీద నమ్మకం లేదు. కానీ ఇప్పుడు చెప్తున్నారు, నాకు పెద్ద అవకాశం వచ్చింది, నేను అభివృద్ధి చేస్తాను, అవకాశం ఇవ్వండి అని. మేము అడుగుతా ఉన్నాం, ఈ 2.5 సంవత్సరాల కాలంలో మీరు ఎందుకు పట్టించుకోలేదు, ఎందుకు చేయలేదు అని చెప్పేసి దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు, డిప్యూటీ సీఎం గారి మీద ఉన్నది. నిన్న అంబేద్కర్ సెంటర్లోకి వెళితే నిజంగా ఏడవటం కంటే ఇంతకంటే ఇంకా ఏమీ అనిపించలేదు నాకు. ఎందుకంటే అక్కడ ఒక అందమైనటువంటి విగ్రహాన్ని పెట్టి, ఫౌంటైన్ని పెట్టి, అక్కడికి వచ్చేటువంటి ప్రజలకి ఆహ్లాదకరంగా అంబేద్కర్ గారిని గౌరవించినట్టుగా ఆ ప్రాంతానికి ఒక అందాన్ని తీసుకొస్తే, ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఫౌంటైన్ కూడా అక్కడ పనిచేయకుండా పోయింది. మధిర ఎంటర్ అవుతూ ఉంటే ఆతుకూరులో రింగులో ఫౌంటైన్ ఏర్పాటు చేస్తే దాన్ని కూడా పనిచేయకుండా మీ పాలకులు, మీ అధికారులు పనిచేశారు. అంటే గత 2.5 సంవత్సరాల కాలంలో మీరు చేసినటువంటి నిర్లక్ష్యం, నిర్వహణ ఈ మధిరని మరి ఎక్కిరిస్తూ ఉన్నది. నిజంగా మీరు చెప్పేటువంటి మాటల్లో నేతి బీరకాయలు నెయ్యి ఎంత ఉందో మీరు చెప్పేటువంటి మాటల్లో కూడా అంతే నిజం ఉంది. అందుకే ఒక్కసారి మీరు ఆలోచించండి. మీరు కరెంటు గురించి మాట్లాడుతున్నారు, నిజంగా చాలా అవమానం బట్టి గారు మీరు మాట్లాడేటువంటి సభలోనే కరెంటు పోయినటువంటి ఘటన మీరు చూశారు. మీరు చూసి పక్కన వాళ్ళని మరి చూసి మాట్లాడినటువంటిది ఉన్నది. అందుకని ఇంతకంటే ఇంకా ఉదాహరణతో మేము చెప్పాల్సిన అవసరం లేదు. అందుకనే మధిర ప్రజలారా, ప్రశ్నించే గొంతు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని, బీఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్నటువంటి అభ్యర్థుల్ని గెలిపించడం ద్వారా మాత్రమే మధిర సుస్థిరమైనటువంటి అభివృద్ధి జరిగిద్ది. ఖచ్చితంగా వచ్చేటువంటి కాలం కేసీఆర్ గారే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. ఒకవేళ మీరు ఇప్పుడు నిర్లక్ష్యం చేసినటువంటి ఈ డిప్యూటీ సీఎం గారు నిజంగా ఈ 5 ఏళ్ళు ఇంకా ఈ 2 సంవత్సరాలు కూడా నిర్లక్ష్యం చేస్తే తప్పకుండా ఇంతకింతకి మరి కేసీఆర్ గారిని మరి వారి దృష్టికి తీసుకుపోయి మధిరని ఇంకా ఉన్నతంగా అభివృద్ధి చేసేటువంటి దాన్ని, సాధించుకున్నటువంటి దాన్ని మెరుగ్గా సేవలు అందించుకునేటువంటి ప్రయత్నం, దాన్ని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. ఆ తర్వాత ఇంకా అదనంగా రావాల్సినటువంటి వాటిని కూడా రాబట్టుకునే దానికోసం, ఏదైతే మధిర మీద మీకు కపట ప్రేమ ఉంది, మధిర మీద మాకు వాస్తవమైనటువంటి ప్రేమ ఉన్నది కాబట్టి మేము చేసినవి చెప్తున్నాం. కానీ మీరేమంటున్నారు, నాకు ఇప్పుడు ఇంకా అవకాశం ఇవ్వండి, నేను చేస్తాను అని అంటున్నారు. 4 సార్లు ఎమ్మెల్యే గెలిచి, డిప్యూటీ స్పీకర్ చేసి, ఫ్లోర్ లీడర్ చేసి, చీఫ్ విప్ చేసి, ఇప్పుడు నాకు అవకాశం వచ్చిందని మాట్లాడుతున్నారు. అంటే నిజంగా మధిర ప్రజలను మీరు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? మధిర ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా? మళ్ళీ ఒక్కసారి మీరు మధిర ప్రజలను మోసం చేయడానికి సిద్ధం అవుతున్నారు. అందుకనే దయచేసి ప్రజలారా, ఇటువంటి అబద్ధపు ప్రచారాలని, అసత్య మాటల్ని మీరు నమ్మొద్దు. తప్పనిసరిగా
చేసినటువంటి అభివృద్ధిని చూసి మీరు ఆలోచించండి, విధ్వంసమైనటువంటి రోడ్లను చూసి మీరు ఆలోచించండి. మదిరాలో పోటీ చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని, బీఆర్ఎస్ బలపరుస్తున్నటువంటి అభ్యర్థుల్ని మీరు ఆశీర్వదించమని నేను మనపూర్వకంగా మీకు వేడుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.